మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నాగబాబు గారి వైఫ్ అయినటువంటి పద్మ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ గ్రామంలో ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రజల స్పందన ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారి కోసం నాగబాబు గారు వాళ్ళ వైఫ్ అయినటువంటి పద్మ గారు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ రావడం మాకు ఎంతో అదృష్టం కూడా. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. చాలా పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదండి, అనుకోలేదు సార్, అసలు అనుకోలేదు. అసలు ఎమ్మెల్యేగా మాకు వస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ నమ్మలేకపోతున్నాం అండి. ఇది మేము గెలిపించుకుంటామండి. చెప్పండి, మీరు చెప్పండి మేడం, పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ వదిన గారు వచ్చి ప్రచారం చేస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమని అడుగుతున్నారు మిమ్మల్ని? మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎవరు వస్తే? ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. చెప్పండి మేడం, మీరు చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ వదిన గారు వచ్చి ప్రచారంలో భాగంగా మిమ్మల్ని ఓటు అడుగుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇష్టమైందండి. గెలుస్తారా పవన్ కళ్యాణ్? చెప్పండమ్మా, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ వదిన గారు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ కేసు గెలిపిస్తాను సార్. ఎప్పుడెప్పుడు వేస్తామని చాలా ఆతృతగా ఉంది సార్. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే పవన్ మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం అండి. ముఖ్యంగా స్టూడెంట్స్ కి సార్. పవన్ రావాలి, పవన్ రావాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ వదిన గారు వచ్చి మీ ఊర్లో ప్రచారం చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఏం అడుగుతున్నారు ఆవిడ? అదే పవన్ కళ్యాణ్ కోటేయమని చెప్తున్నారండి. మరి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండానండి. బాగా పవన్ కళ్యాణ్ పార్టీ ఎక్కువ, మేము జనసేన పార్టీకి తప్పకుండా ఓటు వేస్తాం. కానీ నెగ్గుతాడండి, పవన్ కళ్యాణ్ నెగ్గుతాడండి. అలా అంత పెద్ద ఫ్యామిలీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, చాలా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ వదిన గారు అయినటువంటి పద్మ గారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ మీ ఊర్లో ఓటు వేయమని అడుగుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము ఓట్లు వేస్తామండి, జనసేన పార్టీ మాది, జనసేనకి వేస్తాం. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అయినటువంటి వాళ్ళు వచ్చి ఓటు అడుగుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నాకు ఇష్టమండి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం. వాళ్ళు వదిన వచ్చి అడిగిద్దండి మమ్మల్ని. నాకు ఇష్టమండి, వేస్తామండి. మా ఫ్యామిలీ అంతా వేస్తామండి. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నాగబాబు గారి వైఫ్ వాళ్ళ వదిన గారు పవన్ కళ్యాణ్ గారు వదిన గారు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతుంటే మీకు ఎలా అనిపించింది? వేస్తామండి, అందరూ వేస్తాను. మా ఫ్యామిలీ అంతా వేస్తాను. మా అబ్బాయి కూడా తిరుగుతున్నారండి. ఎవరో తెలుసులేదండి, మా ఈది అబ్బాయిలు అందరూ తిరుగుతున్నారండి. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నాగబాబు గారు వాళ్ళ వైఫ్ వచ్చి ఓటు అడుగుతుంటే మీకు ఎలా అనిపించింది? సంతోషంగానే ఉందండి, సంతోషంగా ఉందండి. వేస్తామండి అందరూ. ఇది ఎవరో వదిలేరండి, వేస్తారు. ఓకే అండి.
పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు పిఠాపురంలోని కుమారపురం గ్రామంలో నాగబాబు గారి వైఫ్ అయినటువంటి పద్మ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు కూడా చాలామంది పెద్ద ఎత్తున పద్మ గారికి స్పందన తెలియజేసి స్వచ్ఛందంగా వాళ్ళే మేము గ్లాస్కి వేస్తా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్పందన చాలా అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వెలబుచ్చుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.